హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్. సో చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఎందుకంటే ఈ టైం వరకు నాది బ్యాచ్ వేసుకొని 20 డేస్ అవును. కాకపోతే ఏంటంటే కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఫామ్లో అనేది చిక్స్ అనేది దించుకోలేదు. సో అలాగే నేనైతే షెడ్ అనేది 2 డేస్ బ్యాక్ నేను క్లీన్ చేశాను. క్లీన్ చేసినాక ఈరోజు మార్నింగే నేను సున్నం అనేది చల్లుకున్నాను. మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం షెడ్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. సో కొంచెం లైట్గా పదన ఉన్నప్పుడు చేసుకున్నామంటే అది ఎందుకంటే ఆ పదన గుంజి అది ఆ విధంగానే ఉంటుంది. సో మనకి ఏమైనా బ్యాక్టీరియా ఇట్లా ఉంటే కూడా చనిపోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే ఇది క్లీన్ అయింది. సో మన వాతావరణం కొంచెం కూల్ ఉండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఆరడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇది ఎప్పుడైతే ఆరుతుందో అప్పుడు మనము సీలింగ్ అనేది కట్టుకోవాలి. సీలింగ్ కట్టుడు ఇవన్నీ ఎలా ఉన్నాయనేది నేను ఈ వీడియో రూపంలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో రూపంలో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనం అలుకుడు అయిపోయిన తర్వాత చున్నం ఎప్పుడు చల్లుకోవాలనేది ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా మనం అనేది క్లీన్ చేసుకున్నాం అన్నీ డింకాలు, వాటర్ డింకాలు అండ్ ఫీడర్లు అనేది మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ అయిపోయినాయి. షెడ్ కూడా మనకు క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే మనము పరదాలకు కూడా వాటర్ అనేది కొట్టేసినాం, అన్నీ ఎత్తేసినాం. ఎందుకంటే గాలి అనేది వచ్చినప్పుడు ఆరుతుంది తొందరగా. కానీ తర్వాత మళ్ళీ మనం ఇది ఆరినాక ఉనుక అనేది ఆర్డర్ ఇచ్చుకోవాలి. మనకు ఎంత అవసరం ఉంటుంది అనేది మనకైతే ఇప్పుడు షెడ్కు 3 టన్నులు అవసరం ఉంటుంది. ఆ 3 టన్నులు అనేది ఆర్డర్ ఇస్తే వాళ్ళే సంచుల రూపంలో తీసుకొస్తారు. మనం ఏ రోజు అయితే మనము ఆర్డర్ ఇస్తామో ఆ రోజు రేట్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనము తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు షెడ్ బయట సైడ్లలో కూడా గడ్డి గిట్లా ఏదైనా ఉంటే గడ్డి మందు కూడా స్ప్రే చేసుకోవాలి ఇప్పుడే చిక్స్ రాకముందుకు. అదేవిధంగా కొన్ని మనకు బ్లాక్ పురుగులు కూడా ఉంటాయి కదా, అవి కూడా చనిపోవాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఆరినాక పరదాలన్నీ వేసుకొని మనము కబడ్డీ ఉంటుంది కదా, డబుల్ కబడ్డీ, అది తీసుకొని మనము తైవాన్ పంప్తోని 2 డబ్బాలు స్ప్రే చేసుకున్నాం అనుకో, అది అనేది చనిపోవడం అయితే జరుగుతాయి. అదేవిధంగా మొత్తం ఇది అంతా క్లీన్ అయిపోయినాక మనం అయితే ఉనుక తెచ్చుకున్నాక దాని తర్వాత మనం ప్రాసెస్ ఏమేమి ఉంటాయి అనేది ఆ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.